హాయ్ అండి. డైట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా ముక్కలుగా తీసుకుంటే మనకి ఎక్కువసేపు అనేది ఆకలి వేయకుండా ఉంటుంది. లేదు జ్యూస్ కూడా చేసుకొని తాగేయచ్చు. దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను పీసెస్సే తీసుకుంటాను. మా ఇంట్లో ప్రతిదీ కూడా డైట్ ఫుడ్ లాగే ఉంటుందండి. ఎందుకంటే డైలీ రాగి జావ అనేది కంపల్సరీ నేను చేయవలసి ఉంటుంది. అదేదో ఒక గ్లాసు 2 గ్లాసులు కాదు, ఒక 3-4 లీటర్ల వరకు చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ లంచ్కి వాటర్ బాటిల్లో రాగి జావే పట్టుకెళ్తారు. అందుకనే ఎక్కువ చేస్తూ ఉంటాను. మా అమ్మ మనవరాలు కానీ మా అబ్బాయి కానీ అందరూ రాగి జావకు అలవాటు పడిపోయారు. నాన్ వెజ్ ఉంటే రాగి ముద్ద. ఈరోజైతే రాగిది మనకి రాగి పిండి ఓట్సు కొద్దిగా పెరిగేసి ఇడ్లీలు కూడా పెట్టాను. అవి ఇంట్లో అందరు తిన్నారు. నేను ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. యాపిల్, కీర, కొద్దిగా పల్లీలు, రాగి జావ 2-3 గ్లాసులు అయితే తీసుకుంటాను. ఆకలేసే ప్రతిసారి తాగుతూనే ఉంటాను రాగి జావ. రాగులు తెచ్చి ఇంట్లోనే పట్టించుకుంటామండి. అట్లానే మొలకలు ఎత్తే గింజలు కూడా తింటూ ఉంటాను. ఇలాంటివి ఉన్నాయనుకోండి రైస్ మీద ఇంక ఉండదు. కానీ 2 డేస్కి ఒకసారి అలా రైస్ కూడా కొద్దిగా తింటూ ఉంటాను. ఎక్కువగా కొర్రలు అలవాటు ఇంట్లో. కొర్రలు అయితే పెరుగు సూపర్గా ఉంటుంది.